విశాఖలో హత్యకు గురైన మౌనిక కేసులో జ్యుడిషియల్ విచారణకు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వైజాగ్లో ఇటీవలే విశాఖ గాజువాకలో నేవీ ఉద్యోగి రవీంద్ర చేతిలో హత్యకు గురైన మౌనిక కేసులో జ్యుడిషియల్ విచారణ చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. హత్య కేసులో దోషిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగాయని, ఆయిషా మీరా, నిర్భయ లాంటి యువతులు బలైపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈరోజు మౌనిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ తక్షణమే చేయాలని మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం కోసం ప్రజా మహిళా ఐక్య సంఘాల వేదికలో వచ్చాము. ఈరోజు రవీంద్ర అన్న ఆయన ఆ అమ్మాయిని అమానుషంగా చంపేసి కాల్ చేసి చాలా దారుణంగా చిత్రహింసలు చేశాడు. అది మేము ప్రజా సంఘాలుగా మహిళా సంఘాలుగా ఖండిస్తున్నాము. ఇప్పటివరకు ఇలా జరగడానికి కారణం ఇంత క్రితం జరిగిన అనేక కేసులు ఉన్నాయి, ఏమీ కూడా పరిష్కరించబడలేదు. మహిళ లేకపోతే సమాజం లేదని చెప్తున్నారు, మహిళ లేకపోతే పార్లమెంట్లో సభ్యులు లేరు, మహిళ లేకపోతే శాసనసభ్యులు లేరు. అయినప్పటికీ మహిళలు రెండవ తరగతి పౌరురాలుగా చూస్తూ చాలా చిత్రహింసలు పెడుతూ ఏం కాకుండా అసలు హత్య ఏంటండి, చంపడం ఏంటి, జీవించే హక్కు ప్రతి మహిళకి ప్రతి పౌరురాలకి ఉంది. హత్య చేయడం ఎంత దారి నుండి ప్లాన్గా చేశాడు ఆయన. వాళ్ళని కఠినంగా శిక్షించాలా లేదా? మిగతా దేశాల్లో అయితే వేరే విధంగా చేస్తారు. ఇక్కడ మనకి చట్టాలున్నా సరే దాన్ని అమలుపరచడం లేదు. అనేక విధాలుగా గొడవ చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి, ఇమ్మీడియట్లుగా ఈ కేసు పరిష్కరించాలని చెప్తున్నాం. మినిస్టర్ గారు కూడా ఈ కేసును తీసుకోవాలి, రండి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ తల్లిదండ్రులకు ఓదార్చండి. మరి పదవుల్లో ఉన్నది ఎందుకు, మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? మాకు రక్షణ కావాలని చెప్పి ఈరోజు రక్షణ కరువైంది. ఎంత మీడియా వచ్చిందండి ఈరోజు, కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అది మాఫీ అయిపోతుంటుంది. అది చాలా అన్యాయం కదండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి డిమాండ్ చేస్తున్నాము, ఈ అమ్మాయి కేసు న్యాయం జరగాలి, వాడికి బెయిల్ ఇవ్వవద్దు, నాన్ బెయిలబుల్ అని పెట్టాలని చెప్తూ మేము డిమాండ్ చేస్తున్నాము ప్రజా సంఘాలుగా.